జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 113. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో గీతోపదేశం చేస్తారు. ఆ గీతోపదేశంతో అర్జునుడు యుద్ధానికి ముందుకు వస్తాడు. అంతకుముందు అర్జునుడు యుద్ధము చేయనని, స్వజనులను సంహరించనని మొండికేసినా కూడా ధర్మం చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ గీతలు. అందువల్ల యుద్ధానికి మళ్ళా ముందుకు వస్తాడు అర్జునుడు. ఆ విషయం ఇక్కడ మనం చూద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధం మధ్యలో రథాన్ని ఆపాడు. అర్జునుడు అందరినీ చూశాడు. అక్కడ తాతలు, తండ్రులు, కుమారులు, మనుమలు, గురువులు అంతా ఉన్నారు. శత్రు సైన్యములు. వారిని చంపి యుద్ధకాంక్ష తీర్చుకునుట, రాజ్యం ఏలుకునుట నాకు ఇష్టము లేదు అని ధనస్సు బాణము కింద పడవేస్తాడు అర్జునుడు. అతనికి ధర్మబోధ చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అర్జున, నీకు ధర్మముగా యుద్ధము చేయటయే ధర్మము, నీకు అదియే ధర్మము. అధర్మపరులైనటువంటి ఆ కౌరవులను యుద్ధములో సంహరించాలి, ధర్మ సంస్థాపన చేయాలి. అంతే కానీ వారు నాకు చుట్టాలు, బంధువులు, నేను వారితో యుద్ధము చేయను అనుట నీకు ధర్మము కానే కాదు. ఒక వ్యక్తి తాను చేయవలసినటువంటి ధర్మ కార్యాన్ని ధర్మంగా నిర్వహించాలే కానీ నేను చేస్తున్నది బంధువులతో అని భావించరాదు. బంధువర్గమైనా ఏ వర్గమైనా సరే ధర్మమే ముఖ్యము. నీవు క్షత్రియుడివి, నీకు యుద్ధము ముఖ్యము. ఎందుకంటే మీకు ధర్మంగా రావాల్సిన రాజ్యభాగం ఇవ్వడానికి ఆ కౌరవులు ఇష్టపడలేదు గనక వారిని మీరు దేహి అని అడుక్కోరాదు, భుజబలాన్ని చూపించాలి. నీవు క్షత్రియుడివి, నీకు యుద్ధమే ధర్మము. యుద్ధము చేసి యుద్ధములో విజయం పొందినా గొప్పదియే, లేక ఓడిపోయినా గొప్పదియే. కీర్తి వహించుము. యుద్ధము చేసిన తర్వాతనే ఏదైనా ఫలితం వస్తుంది. అందువల్ల నీకు కీర్తి వస్తుంది, విజయం వస్తుంది. విజయం వస్తే సామ్రాజ్యాన్ని ఏలుకుంటారు, ఓడిపోతే నాకలోకం చేరి సౌఖ్యాలు అనుభవిస్తారు. క్షత్రియునికి యుద్ధం అనేది ధర్మము. కృష్ణ చూస్తూ చూస్తూ నేను నా తాత భీష్ముల వారితోనూ, నాకు బుద్ధి నేర్పిన ద్రోణాచార్యుల వారితోనూ ఎలా యుద్ధం చేయును? నాకంటే చాలా చిన్న వయసు ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు, వారితో ఎలా యుద్ధం చేయను? వారితో యుద్ధం చేసి వారిని సంహరించి ఈ యావత్తు కురు సామ్రాజ్యాన్ని పరిపాలించుకోమందువా? లేదు లేదు, నాకు ఆ ఇంద్ర పదవి ఇచ్చినా కూడా నేను ఈ యుద్ధం నేను చేయను. ఫల్గుణ, నీవు ఈ కురుక్షేత్ర భారత యుద్ధాన్ని రచించలేదు, నీవు ఈ యుద్ధాన్ని ఆపలేవు. ఈ కురుక్షేత్ర యుద్ధము ధర్మ సంస్థాపనార్థమై ఈశ్వరుడు నిర్ణయించినటువంటి యుద్ధము ఇది. ఇక్కడ ధర్మానికి విజయం కలగాలి. నీవు ఆపలేవు, నువ్వు కొత్తగా ఏమీ చేయలేవు. అర్జున, నీవు యుద్ధము చేయకున్నా కూడా ఇరువర్గముల సైన్యము 11,7 అక్షౌహిణీల బలము, వీరులు ఎవ్వరు కూడా మిగలరు. ఇది తెలుసుకో. నీవు యుద్ధము చేయుట ఒక నిమిత్తం మాత్రమే. నీవు యుద్ధము చేసినా కానీ చేయకపోయినా కానీ ఈ సర్వ సైన్యములు నశించును, అది తెలుసుకో. ఫల్గుణ, కర్మఫలము నీతో బాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఇరువర్గముల వీరులు సైన్యం అంతా అనుభవించవలసినదే, దానిని తప్పించుకున్న వీలు లేదు. అయితే ఈ కర్మఫలము శరీరంతో ఉన్న వీరికే, వీరి ఆత్మలకు మాత్రము కాదు. ఎందుకనగా ఆత్మ నిత్యమైనది, సత్యమైనది. శరీరము పోయినా కూడా ఆత్మకు ఎట్టి నాశనము లేదు. కర్మ చేయట అనేది ప్రతి మానవుడికి విధి. వారు చేస్తున్న కర్మ ధర్మబద్ధమైనదా అధర్మబద్ధమైనదా అని ఆ మానవుడు తెలుసుకొని తన విధిని నిర్వహించాలి. అంతే. అలా మానవుడు తాను చేస్తున్నది ధర్మమా అధర్మమా అని తెలుసుకోవాలంటే అతను తన బుద్ధిని ఉపయోగించి తెలుసుకోవాలి.
బుద్ధిని ఉపయోగించకపోతే అతనికి చేస్తున్నది ధర్మమా అధర్మమా తెలియదు. గనుక మానవుడు బుద్ధిని ఉపయోగించుకొని ధర్మ నిర్వహణ చేయాలి. ఫల్గుణ, నీవు చేసే కర్మలకు ఫలితాన్ని ఆశించకు. పని చేయుటయే నీ విధి. వాని యొక్క ఫలితాన్ని నీవు ఆశించుట నీకు హక్కు లేదు. నీవు చేసే కర్మకు ఫలితాన్ని ఇచ్చే హక్కు నాది. నేను ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలో నేను నిర్ణయిస్తాను, నీవు కాదు. నీకు కర్మ చేయుటయే విధి. ఇదిగో నీకు జ్ఞానోపదేశం చేయడం కోసమై నా విశ్వరూపాన్ని చూపిస్తున్నాను, చూడుము. నా విశ్వరూపం చూసిన తర్వాత నీకు ధర్మము ఏదో అధర్మము ఏదో తెలియను అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. విశ్వరూపాన్ని చూపించాడు అర్జునుడికి. అర్జునుడు చూస్తున్నాడు విశ్వరూపాన్ని. హే మాధవ, కృష్ణ, నారాయణ, పరమాత్మ, హే ఆపద్బాంధవ, నీ యొక్క ఈ విశ్వరూపము భూమి ఆకాశాలను మించి ఎక్కడికక్కడికో వెళ్తూ ఉన్నది. నేను నీ విశ్వరూపాన్ని పూర్తిగా చూడలేకున్నాను. ఎక్కడ ప్రారంభము, ఎక్కడ మధ్యమము, ఎక్కడ అంతము నేను కనుగొనలేక ఉన్నాను. మహాత్మా, అనంత లోకాల్లో వ్యాపించి ఉన్నది నీ యొక్క విశ్వరూపము. ఆది మధ్య అంతం ఎక్కడా లేదు. నేను నీ ఈ విశ్వం ఎక్కడ చూసినా కూడా నీవే కనిపిస్తున్నావు నాకు. హే కృష్ణ, సహస్ర శతకోటి సూర్య ప్రభావ కాంతి కిరణముల మించి ఉన్నది నీ యొక్క ఈ విశ్వరూప కాంతి. నేను చూడలేకున్నాను. నీ శరీరములో బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, సర్వ దిక్పాలకులు కనిపిస్తున్నారు నాకు. అందు ఈ కురుక్షేత్రంలో ఉన్న ఇరువర్గముల వీరులు కూడా కనిపిస్తున్నారు. సర్వ సైన్యము కూడా నీ పండ్ల కోరల మధ్య కనిపిస్తూ ఉన్నారు నాకు. నీ సహస్ర శతకోటి బాహువుల్లో ఉన్నటువంటి అస్త్ర శస్త్రములు ఇంత పెద్దవి అని, ఇంత శక్తివంతమైనవి కూడా నేను చెప్పలేకున్నాను మహాప్రభు. ఈ 14 భూనభాండములే కాక సర్వ విశ్వము, సర్వ లోకములు కూడా నీ ఉదరములో తిరుగుతూ ఉన్నవి, కనిపిస్తూ ఉన్నవి. మహానుభావులు, దేవతలు, ఋషులు అందరూ కూడా నిన్ను పొగుడుతూ స్తుతిస్తూ ఉన్నారు. నారాయణ, నారాయణ, నారాయణ అని నిన్ను స్తుతిస్తూ ఉన్నారు, నిన్ను ప్రార్థిస్తూ ఉన్నారు. నీ స్తుతితో వారు గొప్పగా కనిపిస్తున్నారు నాకు. పరమేశ, నిన్ను నేను కూడా స్తుతిస్తున్నాను. మహేశ, పరమేశ, నారాయణ, ఈ సమస్త సైన్యము కూడా నీ యొక్క కండ్లు, నాసికారంధ్రముల ద్వారా, నోటి ద్వారా వస్తున్నటువంటి అగ్నిజ్వాలలో పడి మిడుతుల వలె మాడిపోతున్నారు. నీవు నాకు మహాకాలుడు వలె కనిపిస్తున్నావు. సర్వ లోకాలను దహించి వేస్తున్నావు. ఈ 14 భూనభాండములే కాక సర్వ విశ్వములు కూడా నీలో ఐక్యమవుతూ ఉన్నాయి. సర్వ దేవతలు నిన్ను పొగుడుతూ స్తుతిస్తూ ఉన్నారు మహాత్మా. నీ యొక్క ఈ అగ్ని జ్వాలలలో మిడుతుల వలె పడి నలిగిపోయి మాడిపోతున్నారు ఈ సర్వ సైన్యము కూడా. ప్రభో, మహాకాల, మహాదేవ, నీవు ఎవరవో నాకు అర్థము కావడం లేదు. విశ్వములో ఎక్కడ చూసినా నువ్వు నాకే కనిపిస్తున్నావు. నీ యొక్క పుట్టుక, మధ్యమము, అంతము ఎక్కడ ఉన్నదో నాకు తెలియకున్నది మహాత్మా, తెలియకున్నది. అంతా నీవే కనిపిస్తున్నావు. మహాకాలుడివే కనిపిస్తున్నావు. మహాత్మా శ్రీకృష్ణ, నీ యొక్క ఈ విశ్వరూపాన్ని చూడడానికి నా కళ్ళకి ఉన్న శక్తి సాలట్లేదు. దయచేసి నీ యొక్క ఈ విశ్వరూపాన్ని ఉపసంహరించి నాకు సామాన్య కృష్ణుడిగా కనిపించు స్వామి, కనిపించు, కనిపించు అని ప్రార్థిస్తున్నాడు అర్జునుడు. అర్జునుడి కోరిక మేరకు శ్రీకృష్ణ భగవానుడు తన సాధారణ శ్రీకృష్ణ రూపాన్ని చూపించాడు అర్జునుడికి. చెప్తున్నాడు అర్జునుడితో, అర్జున, ఈ యుద్ధము నీవు చేసినా చేయకున్నా ఇక్కడ జీవించువారు ఎవరూ లేరు. నీవు నిమిత్త మాత్రుడివి. నేను సర్వదేవతలకు, సర్వ విశ్వానికి నేను అధిదేవతను. నా యొక్క కనుచూపు మేరలో, నా యొక్క దృష్టిలో, నా యొక్క ఊహాజనితంగానే ఈ విశ్వం మొత్తము జనించి నడిచి నాశనము కాగలదు. అంతా కూడా నా యొక్క సహస్ర శత కోటి అంశంలో ఒక అంశతో మాత్రమే ఈ యావత్తు విశ్వము నడుస్తుంది. నా సంకల్పమే దానికి ఆయువు. నేను మహాయముడిని, కాలుడిని అయి నేటికిప్పటికే భీష్మ, ద్రోణ, కర్ణ, ఇతర అందరి వీరులను సంహరించియే ఉన్నాను.
ఇరు వర్గముల సైన్యాన్ని కూడా నేను ఇప్పటికే సంహరించాను. నీవు నిమిత్త మాత్రుడివై యుద్ధము చేయము. యుద్ధము చేయటం నీకు ధర్మము. లెమ్ము, ధర్మంగా నీవు చేయవలసిన ఈ యుద్ధాన్ని నిర్వహింపుము, కీర్తి నొందుము. ఫల్గుణ, నీవు యుద్ధము చేయకున్నను ఇక్కడ మిగులు వారు ఎవ్వరూ ఉండరు. కానీ నీవు పిరికి వాడవని, యుద్ధము చేయడానికి జడిసిన వాడవని లోకులు నిన్ను నిందింతురు. నీకు కీర్తి పోవును. కీర్తిపోయిన మానవుడు జీవించి ఉండి కూడా ఏమీ లాభము లేదు కదా, అది నిష్ఫలమైన జీవితము కదా. ఎందుకు అకీర్తికి నీవు ముందుకు వెళ్ళదవు? యుద్ధము చేయుము, కీర్తి పొందుము, ధర్మంగా నీవు చేయవలసిన పనియే యుద్ధము అని చెప్పుకొచ్చేవారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి. జై శ్రీమన్నారాయణ.